ఇటీవల కాలంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీపై ఫోకస్ పెట్టాడు. గ్రామ స్థాయిలో పటిష్టం చేయాలని నిర్ణయించుకున్నారు. గ్రామ కమిటీలు ఉన్నా లేకపోయినా గ్రామస్థాయి నాయకత్వం ఉంటేనే పార్టీ పటిష్టంగా ఉంటుందని నిర్ణయించుకున్నారు. పార్టీ ఇన్ఛార్జీలు, ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా సమన్వయకర్తలు ముఖ్య నేతల సమావేశం తాడేపల్లిలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే స్థానిక ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఏకగ్రీవం అయ్యేందుకు లేదని ఒక నిర్ణయాన్ని ప్రకటించారు. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెండా ఎగరేయాలి. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ, ఎక్కడైనా ఏకగ్రీవం జరిగింది అని అంటే మాత్రం దాన్ని నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. దీని అర్థం ఏంటంటే ఒక సీట్ అయినా ఏకగ్రీవంగా వెళ్ళిపోయినా, ఒకరు లేకపోతే పోటీ పెట్టలేకపోయినా దాని స్థానిక ఇన్ఛార్జి తప్పిదంగానే భావిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అనేక మంది వైసీపీలో ఉన్న ఇన్ఛార్జీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ ఎలక్షన్కి మాత్రమే స్థానికంగా ఉన్న కార్యకర్తలను ఉపయోగించుకోవడం, తర్వాత స్థానిక కార్యకర్తల ఎన్నికల్లో వీళ్ళు ముఖం చాటేయడం జరుగుతుంది. దీనివల్ల పార్టీ పటిష్ట దెబ్బతినే అవకాశం ఉంది. గ్రామ స్థాయిలో పార్టీ కూడా బిల్డప్ అయ్యే అవకాశం లేదు. దీంతోనే ఇటీవల కాలంగా ఆయన జగన్మోహన్ రెడ్డి ఒక సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు అంటే మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, కార్పొరేషన్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలు ఖచ్చితంగా పోటీలో ఉండాల్సిందే. ప్రస్తుతం కూటమి నేతలకు వ్యతిరేకంగా పోటీ చేయాల్సిందే. ఎక్కడే ఏకగ్రీవాలు జరిగేందుకు వీల్లేదని మాత్రమే ప్రకటించాడు. ఇప్పటికే తన దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా 175 మంది సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, అనేక మంది పార్టీ కార్యకర్తలకు అందుబాటులో లేరని, అందుబాటులో ఉన్న వారికి మాత్రమే ఈసారి టికెట్లు దక్కే అవకాశాలు ఉన్నాయని, ఇప్పటికే 36 మంది పార్టీ నేతలు, సమన్వయకర్తలు పార్టీలో అందుబాటులో ఉండడం లేదని, వారి అవసరాలు, వ్యాపారాల కోసం వెళ్ళిపోతున్నారని ఆయన చేస్తున్న వ్యాఖ్యల్లో సారాంశం. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కేవలం ప్రతి కార్యక్రమానికి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 10 నియోజకవర్గాల్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్ని కార్యక్రమాల్లో ముందుండి చేస్తున్నారు. వాళ్ళకి చేదోడు వాదోడుగా ప్రస్తుతం నెల్లూరు రూరల్ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి, ఆనం అరుణమ్మ కలిసి వస్తున్నారు తప్ప మిగిలిన నియోజకవర్గాల్లో అనేక మంది అనేక కారణాలు చూపి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఒకరిద్దరు ఇన్ఛార్జీలు కూడా ప్రస్తుతం మనం అధికారంలో లేము, అధికారంలో లేని కారణంగా ఈసారి స్థానిక ఎన్నికలు బాయ్కట్ చేస్తాం, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు బాయ్కట్ చేస్తాం, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బాయ్కట్ చేస్తే సరిపోతుంది కదా అనే ఉద్దేశాన్ని కొంతమంది కార్యకర్తల ముందు వెల్లడించినట్టు కూడా సమాచారం. ఈ వెల్లడించిన నేత పేరు కూడా ప్రస్తుతం ఈ 36 జాబితాలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జగన్ ప్రకటన స్థానిక సంస్థల్లో రాజీలు కుదరవు, అదేవిధంగా ఏకగ్రీవాలకు ఒప్పుకునేది లేదు అని ప్రకటించిన నేపథ్యంలో ఈ నేతల్లో గుండెల్లో గుబులు ఏర్పడ్డట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అనేక మంది వారి వారి వ్యాపారాలు చేసుకుంటున్నారు. వీళ్ళు ఎమ్మెల్యేలు అయిన తర్వాత, మంత్రులు అయిన తర్వాత కేవలం వీళ్ళ ఎన్నికల్లో వీళ్ళ పల్లకి మోసేందుకు మాత్రమే కార్యకర్తలను ఉపయోగించుకుంటున్నారు. ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత వీళ్ళు ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళకు అవసరమైన వాళ్ళు మాత్రమే పార్టీలోకి తీసుకువస్తున్నారు. పార్టీలో సంస్థాగతంగా గ్రామ స్థాయిలోని, కార్పొరేట్ స్థాయిలోని, అదేవిధంగా డివిజన్ స్థాయిలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వీరందరినీ పక్కన పెట్టే అవకాశాలు కూడా అనేక సందర్భాలు, ఈ 2-3 ఎలక్షన్లో మనం చూసాం. ఈ నేపథ్యంలో జగన్ తీసుకున్న నిర్ణయంలో ప్రస్తుతం గ్రామస్థాయి కానీ, పట్టణ స్థాయి కానీ ఒక ఎమ్మెల్యేకి గ్రామస్థాయి నేత అనుసంధానం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం గ్రామ సర్పంచులు, అదేవిధంగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారు, పార్టీ కోసం పనిచేస్తూ ప్రత్యర్థి పార్టీల చేత అనేక రకాలైన కేసులు, అనేక రకాలైన దాడులు జరిపించుకున్న వారు ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కనిపించకుండా పోతున్నారు అన్న ఉద్దేశంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాలు ఉంటే 10 నియోజకవర్గాల్లో దాదాపు 4-5 నియోజకవర్గాల్లో
నియోజకవర్గం ఇన్ఛార్జీలు మాత్రం జిల్లాలో ఉండరు. అదేవిధంగా బయట రాష్ట్రాల్లో వాళ్ళ వ్యాపారాలు చేస్తున్నారు. ఈ వ్యాపారాలు చేస్తున్న క్రమంలో సాధారణమైన కార్యకర్త ఏదైనా ఒక పోలీస్ స్టేషన్ కేసు విషయమో లేదా ఏదైనా లీగల్ సమస్య వచ్చినప్పుడు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో పార్టీ పటిష్టత కోల్పోతుంది. సాధారణంగా మనం నెల్లూరు జిల్లా ఎత్తుకుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి, పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఆనవ విజయ్ కుమార్ రెడ్డి, అడపాదడప సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేడి సంజయ్ మాత్రమే ఈ పార్టీ కార్యక్రమాల్లో కనబడుతున్నారే తప్ప నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, మేకపాటి రాజగోపాల్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డి, నేదులమల్లి రామ్ కుమార్ రెడ్డి వీళ్ళు అస్సలు నియోజకవర్గాల్లో అందుబాటులో లేరు. అనేక ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. కేవలం ఏదైనా కార్యక్రమం ఉంటే అడపాదడప వస్తున్నారు. పార్టీ కార్యక్రమాలను పట్టించుకోవడం లేదు. స్థానికంగా అనేక ఇబ్బందులు ఉన్నాయన్న ఆరోపణలు కూడా వీరిపై ఉన్నాయి. అయితే ప్రస్తుతం వివిధ సర్వేలు వివిధ రకాలైన వడపోతలు జరిగిన తర్వాతనే టికెట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. రాబోయే స్థానిక ఎన్నికల్లో మాత్రం గ్రామ స్థాయిలో పార్టీని పటిష్టత చేయాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నట్టు తెలుస్తుంది. 2014 నుంచి ప్రజాక్షేత్రంలో వైఎస్ఆర్సీపీ ఉంది. ఈ ప్రజాక్షేత్రంలో 14 నుంచి ఎమ్మెల్యేలకు గెలిచిన తర్వాత వీళ్ళ పక్కన కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అదేవిధంగా వివిధ రకాలైన మాఫియాలు వచ్చి చేరుతున్నారు తప్ప సాధారణమైన కార్యకర్తకు ఇంతవరకు న్యాయం జరగలేదనే నానుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. 2019, 2024 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా సాధారణమైన కార్యకర్తకు ఎలాంటి న్యాయం జరగలేదని, వీరు అనేక రకాలైన కాంట్రాక్టర్ పనులు చేసిన వీరికి కనీసం బిల్లులు కూడా అందించడంలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు విఫలమయ్యారన్న ఆరోపణలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉన్నాయి. ఇదే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ పటిష్టత కోసం పార్టీ ఆవిర్భావం నుంచి అనేక మంది వారి స్థలాలు, ఇళ్ళు అమ్ముకొని డబ్బు ఖర్చు పెట్టి పార్టీ కోసం పనిచేసిన వారిని కూడా కొందరు ఎమ్మెల్యేలు 2019, 24 మధ్యలో పక్కన పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. అంటే పార్టీ కార్యకర్తలుగా చూడకుండా వాళ్ళని తోలనాడిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈసారి పార్టీ పటిష్టత కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుంది. ఇప్పటికే 36 మంది జాబితా అయితే 175 మందిలో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వీరికి టిక్కెట్లు గల్లంత అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీరిలో నెల్లూరు జిల్లాలోనే ఎక్కువ మంది నేతలు గల్లంత జాబితాలో ఉన్నట్టు తెలుస్తుంది.